ఈ మెడిటేషన్ ప్రపంచంలో మీరు ఎప్పుడైనా యాస్ట్రల్ ట్రావెల్ గురించి విన్నారా? దీన్నే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు. శరీరం నుంచి బయటకు రావడం. ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. ఫస్ట్ టైం నేను కూడా ఇలానే ఫీల్ అయ్యాను. కానీ తర్వాత దీని గురించి డీప్గా తెలుసుకోవడం మొదలుపెట్టాను. అసలు ఏంటి ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్? ఏంటి ఈ యాస్ట్రల్ ట్రావెల్? మీరు ఇప్పుడు మీ శరీరాన్ని గమనించండి. మీకు బయటికి ఏదైతే కనిపిస్తుందో అదే వాస్తవమా? ఇప్పుడు మీ శరీరాన్ని గురించి ఇంకొంచెం తెలుసుకోవడం ట్రై చేద్దాం. మీకు బయటికి ఏదైతే కనిపిస్తుందో అదే ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం. శరీరం లోపల ఒక సెటిల్డ్ బాడీ ఉంది, అదే సూక్ష్మ శరీరం. ఇది సాలిడ్గా ఉండదు. మీరు ఇప్పటికే చాలాసార్లు విని ఉంటారు, అదే ఆత్మ. ఇంగ్లీష్లో స్పిరిట్, సోల్. మన శరీరంలో ఉన్న సెటిల్డ్ బాడీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ చుట్టూ కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని చూడండి. మీ కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో అదే వాస్తవంగా ఎగ్జిస్ట్ అయ్యి ఉందా? నేను మీకు మళ్ళీ చెప్తాను, ఏదైతే చూస్తున్నారో అదే నిజమా? ఫ్రెండ్స్, మీరు 3 డైమెన్షన్స్ కలిగి ఉన్న ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. నిజానికి చాలా హయ్యర్ డైమెన్షనల్ రిలమ్స్ ఉన్నాయి. వీటి గురించి మీరు ఆలోచించలేరు కూడా. సైన్స్ కూడా ఈ ప్రపంచంలో 3 డైమెన్షన్స్ ఉన్నాయని మొదట్లో నమ్మేది. కానీ ఎప్పుడైతే క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిందో అప్పుడు అందరికీ తెలిసింది డైమెన్షన్స్ 3 కన్నా చాలా ఎక్కువ ఉన్నాయని. ఇప్పుడు మీ అందరి మనసులో ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది, ఒకవేళ చాలా డైమెన్షన్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, ఓకే, కానీ నేను వాటిని నార్మల్గా ఎందుకు చూడలేకపోతున్నా? మీరు ఎందుకు చూడలేకపోతున్నారో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. మన శరీరం మొత్తం 5 ఇంద్రియాలతో ఇమిడి ఉంది. మీరు వస్తువులను స్పర్శించగలరు, టచ్, చూడగలరు, సైట్, టేస్ట్ చేయగలరు, టేస్ట్ సెన్స్, వాసనలు చూడగలరు, స్మెల్, ఇంకా శబ్దాలను కూడా వినగలరు, హియరింగ్ పవర్. ఇంతకంటే ఎక్కువ మీరేం చేయలేరు. మీ శరీరం ఈ 5 ఇంద్రియాలతో బంధించి ఉంది. కానీ మన శరీరం లోపల ఉన్న స్పిరిట్, సోల్, అది దేనితో బంధించలేదు. ఈ ఆత్మ దేన్నైనా ఎక్స్పీరియన్స్ అవ్వగలదు. అది మన శరీరం, మన బ్రెయిన్ కూడా ఆలోచించలేదు. ఈ ఆత్మ మన శరీరాన్ని వదిలి బయటికి రాగలదు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలదు. మన శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు పూర్తి స్వతంత్రం లభిస్తుంది. యాస్ట్రల్ ట్రావెల్ చేసే సమయంలో మీరు ఏం చేయాలన్నా అది చేయగలరు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళగలరు. ఏ ప్రదేశాన్నైనా చుట్టుముట్టేయగలరు. మీ శరీరం నుంచి బయటకు వచ్చి మీ బాడీని కూడా చూడగలరు. ఇది వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించిందా? మీరు గూగుల్లో కొన్ని వందల వేల మంది యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయిన స్టోరీస్ని చదవగలరు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, నాకు యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి అర్థమైంది. కానీ మేము యాస్ట్రల్ ట్రావెల్ అనుభూతి చెందాలంటే ఏం చేయాలి? యాస్ట్రల్ ట్రావెల్ అనుభూతి చెందాలంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ అన్నింటిలో ప్రతి ఒక్క టెక్నిక్ ప్రతి ఒక్కరికి వర్తించదు. మీకు ఏ టెక్నిక్ పనిచేస్తుందో మీరు వెతకాల్సి ఉంటుంది. కానీ నేను మీ పనిని ఈజీ చేశాను. ఇది ఒక ఎవర్ గ్రీన్ టెక్నిక్. ఇది అందరికీ పనిచేస్తుంది. ద హ్యామాక్ టెక్నిక్. ఇది ఒక రిలాక్సేషన్ టెక్నిక్. దీని ద్వారా మీరు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ పొందగలరు. దీనికి మీరు పడుకొని ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, కింద పడుకోవాలా, బెడ్ మీద పడుకోవాలని. అరే ఫ్రెండ్స్, ఎక్కడ పడుకున్నా పర్లేదు. మీ వెన్నెముక్క, స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. మీరు ఇలా పడుకొని శ్వాస పైన దృష్టి సాధించాలి. మీ ధ్యాస ఎప్పుడైతే శ్వాస మీదకు వెళ్తుందో అప్పుడు మీ మనసులో నుండి ఆలోచనలు కూడా తగ్గిపోవడం మొదలవుతాయి. మీ బ్రెయిన్ శాంతించడం మొదలవుతుంది. మీ శరీరంలో ప్రతి భాగాన్ని ఫ్రీగా వదిలేయాలి. రిలాక్స్ చేసేయండి. ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. ఎప్పుడైతే థాట్స్ అన్నీ మీ మనసు నుంచి వెళ్ళిపోతాయో మీ శరీరం నిద్రించడం మొదలవుతుంది. అయితే మీరు మీ శరీరాన్ని నిద్రపోనివ్వాలి, కానీ మీ బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచాలి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ శరీరాన్ని పడుకోనివ్వాలి, కానీ మీ బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచాలి. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే మీ శరీరం నిద్రపోయి మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందో అప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ పాసిబుల్ అవుతుంది. మీరు కాన్షియస్గా ఉండడం అవసరం. అంటే మీరు పడుకొని ఉన్న మీ శరీరాన్ని మీరు చూడాలి. ఒక లైన్లో చెప్పాలంటే మీరు పడుకొని ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండాలి. ఇది వినడానికి ఎంత కష్టంగా ఉంది కదా, కానీ ఇందులో అంత కష్టం ఉండదు. అక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఎప్పుడైతే మీ శరీరం నిద్రిస్తుందో దీనితో పాటు మీ బ్రెయిన్ కూడా నిద్రించడం మొదలవుతుంది. కానీ యాస్ట్రల్ ట్రావెల్ పాసిబుల్ అవ్వాలంటే బ్రెయిన్ తప్పనిసరి యాక్టివ్గా ఉండి తీరాలి. ఇది ఒక్కసారి చేయగానే సాధ్యమైపోదు. మీరు చాలాసార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. మీ పైన విశ్వాసం ఉంచండి. మీ శరీరం ఎప్పుడైతే పడుకొని మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందో అప్పుడు మీ బాడీ వైబ్రేట్ అవ్వడం మొదలవుతుంది. దీన్ని చూసి భయపడకండి. ఇది ఒక ఆరంభం. ఇది ఒక సంకేతం మాత్రమే. ఈ వైబ్రేషన్ స్టెప్ తర్వాత మీ సూక్ష్మ శరీరం మీ భౌతిక శరీరం నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మీ శరీరాన్ని మీరు చూడగలరు. ఆ తర్వాత మీకు వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. ఈ శబ్దాలనే యాస్ట్రల్ రిలమ్ అంటారు. ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ యాస్ట్రల్ రిలమ్ సౌండ్స్ని మీరు ఎప్పుడైతే వింటారో అప్పుడు స్లీప్ పెరాలసిస్ అవుతారు. స్లీప్ పెరాలసిస్ అంటే మనం నిద్రపోయిన తర్వాత మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, కానీ మన శరీరాన్ని కదిలించలేము. ఇలా కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. తర్వాత నార్మల్ స్టేట్కి వచ్చేస్తారు. ఇది కూడా ఆ స్టేటే. యాస్ట్రల్ ట్రావెల్ 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోవాల్సి వస్తుంది. ఈ టైంలో మీ శరీరం కంప్లీట్గా రిలాక్స్ అయిపోయి నిద్రపోతుంది. ఈ 10 నుంచి 15 నిమిషాల లోపల మీరు మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంచారంటే యాస్ట్రల్ ట్రావెల్ సాధ్యమవుతుంది. మీరు మీ శరీరం నుంచి వేరైపోతారు.
మీరు 5 నిమిషాలు యాస్ట్రల్ ట్రావెల్ చేయగలరు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వస్తుంది. యాస్ట్రల్ ట్రావెల్ చేసిన చాలా మంది చెప్పింది ఏమిటంటే వాళ్ళు టైం డిలేషన్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారని. అంటే మన సూక్ష్మ శరీరం బయటకు వచ్చిన తర్వాత 5 నుంచి 6 గంటలు వేరువేరు ప్లేసుల్లో వేరువేరు డైమెన్షన్లో చూస్తారు. కానీ నిజ ప్రపంచంలో మీరు 5 నిమిషాలు మాత్రమే ఈ స్టేట్లో ఉన్నారు. అంటే యాస్ట్రల్ ట్రావెల్లో 5 నుంచి 6 గంటలు నిజ జీవితంలో 5 నిమిషాలకు సమానం అనిపిస్తుంది. నిజ జీవితంలో అసలు సమయం ఎగ్జిస్ట్ అయ్యలేదని. ఎందుకంటే 5 అవర్స్ యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్ప్లోరేషన్ 5 నిమిషాలకు సమానం. ఇది ఒక అమేజింగ్ ఫెనామినన్. మీరు ఖచ్చితంగా యాస్ట్రల్ ట్రావెల్ చేయగలరు. మీరు ఒకసారి ప్రయత్నించి యాస్ట్రల్ ట్రావెల్ జరగలేదని నిరాశ చెందనవసరం లేదు. మీకు కొంచెం ప్రాక్టీస్ కావాలి. అంటే స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ మీరు ఒక్కసారి అది నేర్చుకున్నారంటే సునాయాసంగా యాస్ట్రల్ ట్రావెల్ చేయగలరు. మీరు పడుకునే సమయంలో మీకు డ్రీమ్స్ వస్తాయి. చాలా మందికి డ్రీమ్స్ రావు. డ్రీమ్స్ వచ్చిన వారిలో మీరు కూడా ఒకరైతే ఇది తెలుసుకోండి. డ్రీమ్స్ మరేవీ కావు, యాస్ట్రల్ ట్రావెల్. సైన్స్ ఇప్పటి వరకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా మనకు సమాధానం దొరికింది. ఇన్ఫ్యాక్ట్ అసలు మనం ఎందుకు పడుకుంటున్నాం ఈ ప్రశ్నకి ఇప్పటి వరకు సైన్స్ దగ్గర కూడా ఒక్క సమాధానం లేదు. థియరీస్ అయితే చాలానే ఉన్నాయి, కానీ సమాధానం ఎవరి దగ్గర లేదు. సైన్స్ సమాధానం చెప్పలేని వాటిలో స్లీప్ కూడా ఒకటి. డ్రీమ్స్లో యాస్ట్రల్ ట్రావెల్ అంటే మీరు డ్రీమ్స్లో ఏదైతే చూస్తున్నారో అదే నిజం. కానీ అది వేరే డైమెన్షన్, వేరే ప్రపంచం. కానీ ఈ డైమెన్షన్ ఈ ప్రపంచానికి మాత్రం అది కేవలం కళ. కానీ వేరే డైమెన్షన్లో అదే వాస్తవం. ఇది ఒక షాకింగ్ స్పిరిచువల్ ఫ్యాక్ట్. ఈ స్పిరిచువాలిటీ యాస్ట్రల్ గురించి స్టడీ చేసిన తరువాత ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు నేను కొన్ని లక్షల మంది ఎక్స్పీరియన్సెస్ స్టడీస్ ప్రకారం ఇది చెప్తున్నాను. చాలా మందికి అనిపించింది ఇది బ్రెయిన్ యొక్క హాల్యూజినేషన్, ఇది భ్రమ అంటారు. వారు ఏం చెప్తారంటే మనం కళ్ళను మూసిన తర్వాత బ్రెయిన్ కి ఏదో ఒకటి చూపించాలని అనిపిస్తుంది, లైక్ మన శరీరం నుంచి బయటకు వచ్చి తిరిగినట్టు. ఇప్పుడు అసలు ఫ్యాక్ట్ చెప్తాను. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా యాస్ట్రల్ ట్రావెల్ ని కన్సిడర్ చేస్తుంది. యాస్ట్రల్ ట్రావెల్ పైన క్వాంటమ్ ఫిజిక్స్ చాలా రీసెర్చ్ చేసింది. ఈ రీసెర్చ్లన్నీ మీరు ఆన్లైన్ లో కూడా చదవగలరు. ఇంకా ప్రజల యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే ఈ యాస్ట్రల్ ట్రావెల్ లో మీరు తిరుగుతున్న ఈ ప్రపంచంతో పాటు వేరే డైమెన్షన్, వేరే ప్రపంచంలో కూడా వెళ్ళగలరు. జాగ్రత్తగా వినండి. మీరు ఏవేవి ఆలోచిస్తున్నారో అవి వేరే డైమెన్షన్ లో, వేరే ప్రపంచంలో రియల్ గా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఈ బ్రహ్మాండంలో మీరు ఈ వీడియో మీ మొబైల్లో లేదా ల్యాప్టాప్లో చూస్తున్నారు. ఇదే సమయంలో వేరే ప్రపంచంలో మీరు తింటూ ఉంటారు. ఇదే సమయంలో వేరే ప్రపంచంలో మీరు మీ లవర్తో కూర్చొని ఉంటారు. అంటే మీరు ఏ ఆలోచనలు మీ బ్రెయిన్లోకి వస్తున్నాయో, ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయో అన్ని వేరే ప్రపంచంలో ఇదే టైంతో రన్ అవుతున్నాయి. ఇన్ని బ్రహ్మాండంలో నుంచి ఒక బ్రహ్మాండంలో మీరు ఇప్పుడు ఉన్నారు. ఒకవేళ మీరు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీ చూసుంటే అందులో డాక్టర్ స్ట్రేంజ్ కొన్ని లక్షల కోట్ల పాసిబిలిటీస్ చూస్తాడు. అన్ని వేరే వేరే బ్రహ్మాండంలో చూస్తాడు. అన్ని పాసిబిలిటీస్లో నుంచి ఒక బ్రహ్మాండంలో థానోస్ నుంచి వీరు గెలుస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక మూవీ, ఇది ఒక ఫిక్షన్. కానీ ఈ మూవీలో కూడా సేమ్ కాన్సెప్ట్ని తీసుకున్నారు. అంటే ఈ ప్రపంచంలో మీరు ఉన్నారంటే ఇదే సమయంలో వేరే ప్రపంచంలో కూడా మీరు ఉన్నారు. ఒక ప్రపంచంలో మీరు ఒక కోటీశ్వరుడు అయి ఉండవచ్చు, మరొక ప్రపంచంలో మీరు ఒక బ్రోక్ పర్సన్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే ప్రతి ఒక్క పాసిబిలిటీస్ వేరే వేరే డైమెన్షన్లో, వేరే వేరే బ్రహ్మాండాలు వాస్తవంగా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. మీరు ఒకవేళ యాస్ట్రల్ ట్రావెల్ సాధించగలిగారంటే మీరు ఈ అన్ని డైమెన్షన్స్ని చూడగలరు. అంటే మీ భౌతిక శరీరం ద్వారా కేవలం ఒక్క ప్రపంచంలో మాత్రమే ఉండగలరు. కానీ సూక్ష్మ శరీరంతో వేరే ప్రపంచాలు, వేరే వేరే డైమెన్షన్స్ని కూడా ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. దీన్ని సైంటిఫిక్ టర్మ్లో ద ప్యారలల్ యూనివర్స్ అంటారు. మీకు దీని గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క పాసిబిలిటీకి వేరే వేరే పాసిబుల్ అయ్యే బ్రహ్మాండాలు ఒకే సమయంలో ఒకేసారి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. దీన్నే ద ప్యారలల్ యూనివర్స్ అంటారు. మీరు సైన్స్ కన్నా ముందుకు వెళ్ళాలనుకుంటే బియాండ్ ది సైన్స్, ఈ స్పిరిచువాలిటీ చూడండి. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో అవి సైన్స్ చాలా సంవత్సరాల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతెందుకు ఇప్పుడే చెప్తా. సైన్స్లో ఎంత అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరుగుతున్నాయో, యాటమ్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, గ్రావిటీ, క్వార్క్స్, వీటన్నింటి గురించి కొన్ని వేల సంవత్సరాల ముందే వేదాల్లో రాసి ఉన్నాయి. సైన్స్, టెక్నాలజీతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మీరు వర్చువల్ రియాలిటీ, అమేజింగ్ రోబోట్స్, సూపర్ కంప్యూటర్స్ వీటన్నింటి గురించి ఖచ్చితంగా వినే ఉంటారు. కానీ వీటన్నింటికన్నా చాలా ఇంట్రెస్టింగ్ స్పిరిచువాలిటీ వరల్డ్. మీరు ఈ హ్యామక్ టెక్నిక్ ట్రై చేసి యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చెందుతారని ఆశిస్తున్నాను. ఈ అమేజింగ్ స్పిరిచువల్ అవేర్నెస్ గురించి మన దేశంలో చాలా కొంతమందికి మాత్రం అవగాహన ఉంది. అందరికీ అర్థమయ్యేలా ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొని వీడియోస్ చేస్తాను. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కామెంట్ చేయండి. మా ఛానల్కి అసలే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.